దేశ రాజధాని ఢిల్లీలో ఢిల్లీ ప్రభుత్వం ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో కొత్తగా కొన్ని సవరణలు చేస్తూ కూడా ముందుకొచ్చారు. 2021 ఏడాదిలో అప్పటి జరిగిన కొన్ని అవకతవకలకు సంబంధించి ఇటు ప్రతిపక్షాల వాదనలతో అయితే ఇటు సిబిఐ, ఈడీ 2 దర్యాప్తు సంస్థలు కూడా ఇందులో ఎంటర్ అయ్యాయి. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు దాదాపు కొంతమందిని అరెస్ట్ చేస్తూ జైల్లో పెట్టిన పరిస్థితి, కొంతమంది అప్రూవర్లుగా మారి వారి దగ్గర డేటా తీసుకుంటే ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, ఇక కల్వకుంట్ల కవిత కావచ్చు, ఇక మిగతా వారందరికి కూడా అరెస్ట్ చేస్తూ కూడా జైల్లో పెట్టిన పరిస్థితి మనం చూసుకోవాలి. ఇక దీనికి సంబంధించి మరికొంతమంది ఇందులో ఉన్న పాత్రధారులు కావచ్చు, సూత్రధారులు కావచ్చు, ఇప్పుడు ఒక లెటర్‌లు అయితే మళ్ళీ ఒకసారి తెర మీదకొచ్చాయి. సుకేష్ చంద్రశేఖర్ కవితకి సంబంధించి ఇటు డబ్బులు ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళడంలో ఈయన ముఖ్య పాత్ర ఉంది అంటూ కూడా గతం నుంచి ఇటు సిబిఐ, ఈడీ 2 దర్యాప్తు సంస్థలు ఈయన పైన ఒక టార్గెట్ చేస్తూ కూడా జైల్లో పెట్టిన పరిస్థితి. ఆయన మండోలి జైలు నుంచి మరొక లేఖ విడుదల చేశారు. ఈ లేఖలో చాలా అంశాలు తెర మీదకి, దృష్టి మీదకి తీసుకొచ్చారు. ముఖ్యంగా వాట్సాప్ చాట్ హిస్టరీ కావచ్చు, వీటన్నిటి గురించి కూడా మరొకసారి మొత్తంగా ఒక 14 పేజీల లేఖను తయారు చేస్తూ కూడా ఇటు కేంద్ర హోంశాఖ మంత్రి కార్యాలయానికైతే పంపించిన పరిస్థితి చూసుకోవాలి. ముఖ్యంగా ఈ లేఖ సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఈ లిక్కర్ కేసుకి సంబంధించి ఇందులో ఉన్న ముఖ్య వ్యక్తులకు సంబంధించి ఇటు అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, శత్రుఘ్నన్ జైన్ కావచ్చు, అలాగే కవితకు సంబంధించి తన వాట్సాప్ చాట్ హిస్టరీలో ఏ విధంగా ఉంది, డబ్బులు ఒక చోట నుంచి ఒక చోటికి ఏ విధంగా పంపించాను అనే కోణంలో అయితే ముఖ్యంగా ఈయన లేఖలో ముఖ్యంగా ప్రస్తావిస్తూ కూడా రాశారు. మరి సంబంధించి ఇంకా కొన్ని మనం చూసుకున్నట్లయితే ఇక లిక్కర్ వ్యాపారంలో నగదు లావాదేవీలకు సంబంధించి ముఖ్యంగా నేనే అంటే సుకేష్ చంద్రశేఖర్ ఇటు గోవాకు కావచ్చు, అలాగే ఢిల్లీ రాష్ట్రాలకు ఏ విధంగా మనీ చేర్చాను అంటే డబ్బులు ఏ విధంగా చేర్చానన్న కోణంలో కూడా తను ప్రస్తావన అయితే చేశారు. మరి చూసుకోవాలి ఇక హైదరాబాద్లో కూడా ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి ఏ విధంగా డబ్బులు చేర్చాను, ఏ విధంగా వారు స్వాధీనం చేసుకుని అనే కోణంలో కూడా ఇప్పుడు లేఖలో రాసిన పరిస్థితి మనం చూసుకోవాలి. మరి ఇంకా దీనికి సంబంధించి మొత్తంగా ఇక డబ్బులు సంబంధించి మాట్లాడడానికి వస్తే వీళ్ళు చాటింగ్ హిస్టరీలో ఒక ఎన్నిక ఒక కోడ్‌ని కూడా ఏర్పాటు చేసుకున్నామంటూ కూడా ఇటు సుకేష్ చంద్రశేఖర్ తెలిపారు. డబ్బుల విషయానికి వస్తే ఒక నెయ్యి టిన్ విలువ ₹1,00,00,000 అంటూ కూడా ఈయన ఈ లేఖలో అయితే ప్రస్తావన చేస్తూ కూడా ముందుకెళ్ళిన పరిస్థితి మనం చూసుకోవాలి. ఇక సుకేష్ చంద్రశేఖర్ ఇటు కేంద్ర హోంశాఖ కార్యాలయానికి లేఖలు రాస్తూ తన దగ్గరున్న వాట్సాప్ చాట్ హిస్టరీని మరొకసారి వీరి ముందు దృష్టిలో పెట్టినప్పుడు కొన్ని అంశాలైతే మరోసారి ఆ దృష్టిలోకి తీసుకెళ్లారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఈ నాయకులు ఉన్నారో వీళ్ళంతా కూడా తిహార్ జైల్లో కస్టడీలో ఉన్నారు. వారిని మరింతగా క్షుణ్ణంగా విచారించాలంటే ఇప్పుడు నేను ఇస్తున్న ఈ వాట్సాప్ చాట్ హిస్టరీనే మీరు తీసుకుంటూ వారిని మరొకసారి క్వెషన్ వేయాలంటూ కూడా ఈ సుకేష్ చంద్రశేఖర్ తన లేఖలో ప్రస్తావన అయితే చేశారు. వీళ్ళు ఎక్కడెక్కడ మనీ ఒక చోటు నుంచి మరొక చోటుకి ఏ విధంగా చేర్చారు, ఎన్నికలకు సంబంధించి ఇటు ఢిల్లీ కావచ్చు, గోవా, ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఖర్చుల కోసం ఇటు ఏ విధంగా డబ్బులు ఇచ్చారన్న దానికి ఇటు సుకేష్ చంద్రశేఖర్ తన లేఖలో రాశారు కాబట్టి ఆ విధంగానే ఇక్కడున్న కవితకు కావచ్చు, ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, మనీష్ సిసోడియా కావచ్చు, శత్రుఘ్నన్ జైన్ కావచ్చు, వీరందరికీ కూడా నేనిచ్చిన డేటా ఆధారంగా నేనిచ్చిన ఈ వాట్సాప్ చాట్ హిస్టరీ విధంగా ముందుకు వెళ్ళి వారిని అందరిని కూడా ఎంక్వైరీ చేసి ఈ కేసును త్వరగా ముగించాలంటూ కూడా సుకేష్ చంద్రశేఖర్ తన లేఖలో అయితే ప్రస్తావన అయితే చేశారు. మరి ఈ లేఖకు సంబంధించి ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సిన అంశాలైతే కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఈ లేఖను ఒకవేళ మనం ఒక పక్కన పెట్టి ఇంకా కొన్ని అంశాలు మనం మాట్లాడుకున్నట్లయితే ఈ లిక్కర్ స్కామ్‌లో ఉన్న ఇప్పుడు కవిత గురించి మనం ఒక 2 మాట్లాడుకున్నట్లయితే ఏప్రిల్ 22వ తేదీన ఇటు సిబిఐ, ఈడీ 2 దర్యాప్తు సంస్థలకు సంబంధించి మధ్యంతర బెయిల్ కావచ్చు, సాధారణ బెయిల్ గురించి మరొకసారి వాదనలు వినిపించబోతున్నారు. 2 కూడా ఒకేసారి అంటే సిబిఐ, ఈడీ 2 దర్యాప్తు సంస్థలకు సంబంధించి కూడా ఒకే రోజు, ఒకే సందర్భంలో ఎవరికి సంబంధించి వారి డేటా ఇటు సిబిఐ న్యాయమూర్తి కావేరీ బవేజా ముందు చెప్పబోతారు. చెప్పిన తర్వాత కవితకు బెయిల్ ఇస్తారా? లేదా? లేకపోతే ఈ సుకేష్ చంద్రశేఖర్ లేఖకు సంబంధించి మరొకసారి కవితను సంబంధించి ఏమైనా ఇరుకులో పెట్టే విధంగా సిబిఐ, ఈడీ 2 దర్యాప్తు సంస్థలు ఏమైనా వాదనలు వినిపిస్తాయా? చూడాల్సిన అంశాలైతే కనిపిస్తున్నాయి. మరి ఏప్రిల్ 23వ తేదీ వరకు కవితకు సంబంధించి జ్యుడిషియల్ కస్టడీ అయితే తిహార్ జైల్లో ఉండిపోతుంది. 22వ తేదీన కవిత మాత్రం జైలుకి రాకుండా మాత్రమే కేవలం వెబ్ ద్వారా మాత్రమే ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాత్రమే ఆమె
కోర్టుకు హాజరవుతారు. ఏప్రిల్ 23వ తేదీన మాత్రం ఆమెను కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాత జ్యుడిషియల్ కస్టడీ మరి పొడిగిస్తారా? లేకపోతే మళ్ళీ జ్యుడిషియల్ కస్టడీని తప్పిస్తారా అనే దానికి 23వ తేదీన మనకి పూర్తి క్లారిటీ వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. మరి ఈ సుకేష్ చంద్రశేఖర్ రాసిన లేఖపై ఇటు సిబిఐ, ఈడీ 2 దర్యాప్తు సంస్థలు ఏ విధంగా చూస్తాయి? ఈ డేటాను ఏ విధంగా తీసుకుంటూ ఇక నాయకుల్ని ఏ విధంగా ప్రశ్నిస్తారో చూడాల్సిన అంశాలైతే కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.